ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఈ రోజు నుంచి ఆమె రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను పర్యటిస్తారు. ఇవాళ 23వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో షర్మిల పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి షర్మిల పర్యటన ప్రారంభం కానుంది. ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె విరమించారు. ప్రభుత్వంలో జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయని సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు. బుధవారం నుంచి విధుల్లో చేరతామని అంగన్వాడీలు తెలిపారు. తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గిలో తొలి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కానుంది. అయోధ్య రామునికి అంబానీ కుటుంబం భారీ విరాళం ప్రకటించింది. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు 2.51 కోట్లను విరాళంగా ప్రకటించింది. అమెరికాలో మరోసారి తుపాకీ మోతతో దద్దరిల్లింది. చికాగోలోని జోలియట్ పట్టణంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించారు. అయోధ్యలో బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నిన్న సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగగా ఈ రోజు నుంచి భక్తులు రాములూరిని దర్శించుకునేందుకు ఆలయ ట్రస్ట్ సభ్యులు అనుమతి ఇచ్చారు. భక్తులు ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బాలరాముడి దర్శనం చేసుకోవచ్చు. అయోధ్యలోని రామమందిరంపై పాకిస్తాన్ విషం కక్కింది. బాబ్రీ మసీదును కూల్చేసి రామమందిరం నిర్మించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోందని ఓ ప్రకటన విడుదల చేసింది. బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో నిర్మించిన రామమందిరం రాబోయే రోజుల్లో భారత ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగులుతుందని పేర్కొంది. దేవరా టీంకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు కారణాల వల్ల షూటింగ్ ఆపేశారు. తాజాగా భారీ యాక్షన్ సీక్వెన్స్ లో సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డాడు. సైఫ్ అలీ ఖాన్ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదని సమాచారం. దీంతో షూటింగ్ మళ్లీ వాయిదా పడనుంది. గత ఏడాది T20 ఫార్మేట్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023కు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. బంగారం కొనుగోలు చేసే వారికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. గత 2 రోజులుగా బంగారం మరియు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గోల్డ్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,800 కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 63,050 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి ధరలు కూడా స్థిరంగానే నమోదయ్యాయి. దీంతో కిలో వెండి ధర 77,000 రూపాయలుగా నమోదైంది.